హాయ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో మరో హై వోల్టేజ్ స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. మరి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎలా గెలిచింది, గుజరాత్ ఎక్కడ తప్పు చేసింది, ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా ఆర్ఆర్ బ్యాటింగ్ విధ్వంసం. టాస్ గెలిచి ఆర్ఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ 55 అదిరిపోయి స్టార్ట్ ఇచ్చాడు. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 31 తన హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే అసలైన హీరో ధ్రువ్ జురెల్ కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేసి ఆర్ఆర్ స్కోర్ ను 210కి చేర్చాడు. జీటీ చేజింగ్ అండ్ సాయి సుదర్శన్ క్లాస్. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం వల్ల ఈ మ్యాచ్ ఆడలేదు. సాయి సుదర్శన్ 73 ఒంటరి పోరాటం చేశాడు. ఒక దశలో గుజరాత్ గెలిచేలా కనిపించింది, కానీ మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ మ్యాజిక్ చేశాడు. 4 వికెట్లు తీసి గుజరాత్ వెన్ను విరిచేశాడు. లాస్ట్ ఓవర్ డ్రామా. చివరి 2 ఓవర్లలో జీటీకి 15 పరుగులు అవసరం. క్రీజులో రషీద్ ఖాన్ మరియు రబాడా ఉన్నారు. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కేవలం 4 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను టైట్ చేశాడు. చివరి ఓవర్లో తుషార్ దేశ్పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో పాటు కేవలం 4 పరుగులే ఇచ్చి ఆర్ఆర్ కి 6 పరుగుల విజయాన్ని అందించాడు. కీ మూమెంట్స్. ఆర్ఆర్ బలం. డెత్ ఓవర్లలో ఆర్చర్ మరియు దేశ్పాండే వేసిన బౌలింగ్, అలాగే మిడిల్ ఓవర్లలో బిష్ణోయ్ వికెట్లు తీయడం. జీటీ బలహీనత. గిల్లు లేకపోవడం బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ లో వరుస వికెట్లు కోల్పోవడం ఓటమికి ప్రధాన కారణం. మరి ఈ రోజు జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మరియు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ధోని వర్సెస్ కోహ్లీ, ఈ పోరులో ఎవరు గెలుస్తారో ఊహించి కామెంట్ చేయండి. ఆ మ్యాచ్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్ఎల్జీ క్రికెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.